ఎప్పుడైనా సరే అహంకారం ఎందుకు వస్తుంది అంటే అన్నీ నాకు తెలుసు, నా అంత వాడు లేడు అన్న భావన ఉంటే, అన్నీ నాకు తెలుసు అన్నప్పుడు అహంకారం. నాకేం తెలుసు? సర్వజ్ఞుడైనటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన నాకన్నా తెలుసున్న వాళ్ళని ఎందరినో సృజించాడు. ఆయన నన్ను ఇవాళ 4 మాటలు నేర్పి ఇక్కడ కూర్చోపెట్టి తరించరా అన్నాడు. 12 స్కంధములు ఆంధ్రీకరించిన పోతన గారు నేను భాగవతం ఆంధ్రీకరించాను అనలేదు. నేను భాగవతం ఎందుకు రాస్తున్నాను అంటే నా పాపం పోవడానికి నా చేత పరమేశ్వరుడు భాగవతం రాయించాడన్నాడు. కోటేశ్వరరావు ఎందుకు ప్రవచనం చేస్తున్నాడంటే నేను వెళ్ళి శ్రీశైలంలో ప్రవచనం చేశానని గొప్పలు చెప్పుకోవడానికి అనకూడదు. ఒరే, అక్కడ ఇక్కడ తిరిగి అహంకారంతో బ్రతుకుతున్నావురా, సహస్రఘటాభిషేకం అవుతోందిరా, వచ్చి ఓ కుండ పట్టుకో, నీ జన్మ తరిస్తుందని ఈ కుండని కాపాడడానికి, కుండ నెత్తికెత్తడానికి నన్ను తీసుకొచ్చాడు. ఈ కుండ నెత్తి మీద పెట్టుకుంటే నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను రా అని చెప్తే